తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సౌత్ బ్యూటీస్ నార్త్ లో పాగా వేయాలి అని తహతహలాడుతుంటే అక్కడి లేడీస్ ఇక్కడి ప్రాజెక్ట్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏ చిన్న ఆఫర్ దొరికినా ఎస్ చెప్పేస్తున్నారు. అయితే బీ టౌన్ లో హాట్ బ్యూటీగా ఫోకస్ అయిన ఒక లేడీ మాత్రం పక్కా ప్లాన్ అప్లై చేస్తోంది. 2 క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ కొట్టేసి ఇక్కడే సెటిల్ అయిపోయే ఆలోచనని షురూ చేసింది. లోఫర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని వెంటనే నార్త్ కి షిఫ్ట్ అయింది. యాక్షన్ స్టార్స్ తో జోడీ కట్టి గ్లామర్ డాల్ గా ఫోకస్ అయింది. అదే ఈ బ్యూటీకి మైనస్ అయింది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న సినిమాలు చేయకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఫోకస్ కాలేదు. తన కాంటెంపరీ హీరోయిన్స్ కృతి సనన్, కియారా అద్వానీ స్టార్ ఇమేజ్ తో బడా ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ అందుకుంటూ ఉంటే దిశ మాత్రం అడపా సినిమాలు చేస్తూ వచ్చింది. లాస్ట్ 3 years లో చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో మూవీ సెలెక్షన్ లో స్ట్రాటజీ మార్చింది. సౌత్ లో 2 భారీ బడ్జెట్ సినిమాలకు ఓకే చెప్పింది. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో కీలక పాత్రలో నటిస్తోంది దిశా పటాని. 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ తో మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవ్వాలని చూస్తోంది. ఇటీవలే ప్రభాస్ దిశా పటానీలపై ఇటలీలో ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేశాడు నాగశ్విన్. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మే 9న పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుంది. సూర్య కంగ్వా మూవీతో కోలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది దిశా పటాని. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఛాలెంజింగ్ రోల్ లో దిశా పటాని కనిపించబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే దసరాకి ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి 900 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ 2 సినిమాలు హిట్ అయితే దిశా పటానీకున్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయే ఛాన్స్ ఉంది. పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తే వరుస ఆఫర్స్ క్యూ కడతాయి. అందుకే కల్కి కంగువాపై భారీ ఆశలు పెట్టుకుంది దిశా పటాని.